హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో తిరుమల సుపదం ఎంట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. అసలు ఈ సుపదం ఎంట్రీ నుంచి ఎవరెవరిని అలౌ చేస్తారు, ఎలా దర్శనం చేసుకోవాలి, ఏ టైంలో వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది, డ్రెస్ కోడ్ ఏంటి, అసలు ఈ సుపదం ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ సుపదం ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి చూసేద్దాము. మెయిన్ టెంపుల్ మహాద్వారం ఎదురు నుంచుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే అండి, సౌత్ మాడా స్ట్రీట్స్లో ఉంటుంది. మనం టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే సహస్ర దీపాలంకరణ మండపం ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మీకు లెఫ్ట్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కితే మీకు అక్కడ సుపదం ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇలా కాకుండా మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్తారు కదా, ఆ దారిలోనే ఉంటుందండి. ఒకవేళ మీకు ఏమైనా అక్కడ అర్థం అవ్వకపోతే టీటీడీ స్టాఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. అలానే స్ట్రైట్గా వస్తే మీకు సుపదం మార్గం అయితే వస్తుందండి. సో ఇలా టూ సైడ్స్ నుంచి కూడా రావచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ కొంతమంది బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తారు. నెక్స్ట్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎవరెవరిని అలౌ చేస్తారు చూద్దాము. ఫస్ట్ ఈ ఎంట్రన్స్ నుంచి 1 ఇయర్ లోపు బేబీస్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళకి ఇంకెవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళని కూడా అలౌ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి టికెట్స్ అవసరం లేదు. బేబీ ఆధార్, లేదంటే డిశ్చార్జ్ సమ్మరీ, లేదంటే బర్త్ సర్టిఫికేట్, ఏదైనా కానీ కంపల్సరీగా ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అండ్ ఇంకా టీటీడీ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్మీ పీపుల్, నేవీ పీపుల్, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు, ఎన్ఆర్ఐస్, డోనర్స్, వీళ్ళందరినీ కూడా సుపదం నుంచి అలౌ చేస్తారు. అండ్ భక్తులు ఎవరైతే అర్జిత సేవకి టికెట్స్ బుక్ చేసుకుంటారో అండ్ కళ్యాణోత్సవంకి, అలాగే బ్రహ్మోత్సవ సహస్ర దీపాలంకరణ సేవకి, ఈ సేవలకి బుక్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఈ సుపదం మార్గం నుంచే దర్శనానికి పంపిస్తారు. అండ్ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న కళ్యాణ మండపాలు, లేదంటే కళ్యాణ వేదికలో కళ్యాణం చేసుకున్న నూతన వధువుని కూడా ఈ సుపదం మార్గం నుంచే దర్శనంకి అలౌ చేస్తారు. అండ్ అలాగే టీటీడీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో దర్శనం చేసుకోవడానికి ఈ ఎంట్రీ నుంచే వాళ్ళకి దర్శనంకి అలౌ చేస్తారు. నెక్స్ట్ ఈ సుపదం ఎంట్రీ నుంచి దర్శనం చేసుకునే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. లేడీస్ అయితే శారీస్, హాఫ్ శారీస్, చుడీదార్స్, ఏదైనా కానీ దుపట్టా అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ జెంట్స్కి అయితే పంచా, ధోతి, పైజామాస్, ఏవైనా కూడా మొత్తం ట్రెడిషనల్ డ్రెస్లోనే ఈ దర్శనంకి అయితే అలౌ చేస్తారు. నెక్స్ట్ ఈ దర్శనంకి వెళ్ళటానికి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకోవాలి. మీరు 1 ఇయర్ లోపు బేబీతో కనుక ఈ దర్శనానికి వెళ్తున్నట్లయితే బేబీ యొక్క ఆధార్, లేదు అంటే మీ హాస్పిటల్ డిశ్చార్జ్ ఫామ్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కూడా మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఏ టైంలో ఎవరిని ఈ సుపదం మార్గం నుంచి దర్శనంకి పంపిస్తారో చూద్దాము. 1 ఇయర్ లోపు బేబీస్తో కనుక మీకు దర్శనానికి వెళ్తున్నట్లయితే ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 6 వరకు అలౌ చేస్తారు. శ్రీవారి కళ్యాణోత్సవంకి వచ్చిన భక్తుల్ని మార్నింగ్ 10 to 11 అలౌ చేస్తారు. అండ్ శ్రీవారి ఉంజల సేవగా వచ్చిన వాళ్ళని మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అలౌ చేస్తారు. అలాగే శ్రీవారి అర్జిత బ్రహ్మోత్సవ సేవకి వచ్చిన భక్తులను అయితే మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు అలౌ చేస్తారు. అండ్ శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవకు అయితే ఈవినింగ్ 5:30 నుంచి 6:30 వరకు అలౌ చేస్తారు. శ్రీవాణి బ్రేక్ దర్శనం అంటే 10,500 టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ 3:30 నుంచి 5 వరకు ఈ సుపదం మార్గంలోనే దర్శనంకి పంపిస్తారు. నెక్స్ట్ అయితే మనం అసలు ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ దర్శనానికి ఎలా పంపిస్తారు, లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాము. ఈ సుపదం ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే మనకి మొబైల్ కౌంటర్, లగేజ్ కౌంటర్ ఉంటుంది. మన లగేజ్ని అక్కడ పెట్టేసుకొని దర్శనంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడ లగేజ్ అండ్ మొబైల్స్ డిపాజిట్ చేసిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. మనం లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు బేబీ ఫుడ్, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళొచ్చు. కెటిల్ లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అలౌ చేయరు, కానీ హాట్ వాటర్ కోసం అయితే మన ఫ్లాస్క్లో తీసుకొని వెళ్ళొచ్చు. ఆఫ్టర్ దర్శనం సేమ్ అక్కడికి వచ్చి ఆ స్లిప్ ఇచ్చి మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ కానీ ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు.
ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే మనకి టీటీడీ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. వాళ్ళు మనం తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసి పర్ఫెక్ట్‌గా ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మదర్ ఆధార్ ఎంటర్ చేసుకొని ఒక ఫ్రీ లడ్డూ టోకెన్ అయితే మనకిస్తారు. అది తీసుకొని ఇంకా లోపలికెళ్ళిపోవచ్చు. ఈ సుపథంలో అన్ని కంపార్ట్మెంట్స్ లైక్ సర్వదర్శనం కానీ, స్పెషల్ దర్శనం ఇలా వచ్చినప్పుడు మనల్ని వెయిటింగ్ కంపార్ట్మెంట్స్‌లో కూర్చోబెడతారు కదా! అలా ఈ సుపథంలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ సుపథం అనేది లాస్ట్ కంపార్ట్మెంట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఆ లాస్ట్ కంపార్ట్మెంట్ దగ్గర మనల్ని అలౌ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చెకింగ్ అయితే ఉంటది. మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసేసి డైరెక్ట్‌గా స్వామివారి దర్శనంకైతే పంపించేస్తారు. సో, ఈ సుపథం నుంచి మనకి చాలా ఫాస్ట్‌గా దర్శనం అయిపోతుంది. మ్యాక్స్ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ లోపే మనకి దర్శనం అయితే అయిపోతుంది. ఈ దర్శనం ఎప్పుడెప్పుడు ఎలో చేస్తారు అని డౌట్ ఉంటుంది కదా! సో, ఈ దర్శనం అయితే ఎవ్రీడే ఎలో చేస్తారండి. మండే నుంచి సండే వరకు కూడా ఎలో చేస్తారు. ఓన్లీ మనకి పర్టిక్యులర్ డేస్ అంటే బ్రహ్మోత్సవాల టైంలోనే ఇది కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఉంటది. ఈ బ్రహ్మోత్సవాలు ఇలాంటి స్పెషల్ డేస్ ఏం లేకపోతే ఎవ్రీడే మనల్ని అలౌ చేస్తారు ఈ దర్శనానికి. ఇదే అండి సుపథం దర్శనం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ఈ సుపథం నుంచి మేము దర్శనంకి వెళ్ళినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేశాము. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండటం కోసం నా ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేస్తున్నాను. మా బాబుకి 1 ఇయర్ లోపు మాకు 4 టైమ్స్ శ్రీవారిని దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. 3 టైమ్స్ అయితే సుపథం నుంచి వెళ్ళాము. అండ్ ఒక్కసారి మాత్రం వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్ళాము. సుపథం దర్శనంకి వెళ్ళినప్పుడు మాకు చాలా త్వరగానే దర్శనం అయిపోతుంది. ఆల్మోస్ట్ 1½ అవర్, 2 అవర్స్ లోపే అయిపోయేది. కానీ ఒకసారి మాత్రం మేము రాంగ్ టైంలో వెళ్ళాము. సో, అదే టైంలో రథసప్తమి రావటం వల్ల సేవకి చాలామంది వచ్చారు. ఆ సేవకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ సుపథం మార్గం నుంచి దర్శనానికి పంపిస్తున్నారు. సో, దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఆల్మోస్ట్ 3½ అవర్స్ టు 4 అవర్స్ వరకు దర్శనం టైం పట్టింది. ఒకసారి మీరు దర్శనానికి వెళ్ళే ముందు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఆఫ్టర్‌నూన్ 3:30 నుంచి 5 వరకు అసలు దర్శనానికి వెళ్ళొద్దు. ఆ టైంలో శ్రీవాణి దర్శనం వాళ్ళని పంపిస్తారు కాబట్టి ఈ దర్శనం అనేది కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారు. ఎవరైనా ఉన్నా కానీ వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయాల్సొస్తది. అండ్ మనం వన్స్ క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడా కూడా ఫీడింగ్ రూమ్స్ అనేవి సెపరేట్‌గా అయితే ఉండవు. ఓన్లీ మనకి వెండి వాకిలి అండ్ అలాగే బంగారు వాకిలి దగ్గర మాత్రమే ఒకటి, అది కూడా ధ్వజస్తంభానికి పక్కన తులాభారం వేస్తారు. ఆ తులాభారం దగ్గర మాత్రమే ఒకటి ఫీడింగ్ రూమ్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, బేబీస్‌తో వెళ్ళేటప్పుడు ఫీడింగ్ గురించి ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ప్రీవియస్‌గా ఈ సుపథం దర్శనంకి మంత్లీ వన్స్ అయితే అలౌ చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఓన్లీ 3 మంత్స్‌కి ఒకసారి మాత్రమే అలౌ చేస్తున్నారని ఆధార్ స్కానింగ్ దగ్గర ఉన్న ఎంప్లాయీ అయితే నాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో, అలా మేము 3 మంత్స్‌కి ఒకసారి వెళ్ళాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ 1 ఇయర్ లోపు బేబీస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్‌ని ఆన్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.